మొదటి నుంచి మనం చూస్తే అమెరికన్ డిప్లొమాట్ హెన్రీ కిస్సింగర్ ఒక మాట అంటారు, అమెరికాకి శత్రువు అయితే డేంజరస్, అమెరికాకు మిత్రుడైతే మరీ డేంజరస్ అని. అమెరికాకి మిత్రదేశంగా ఉంటే ఇంకా ఇంకా కష్టం అనమాట, భరించడం కష్టం అమెరికాని. మనం చూస్తే వాళ్ళకి అమెరికన్ ఇంట్రెస్ట్, అది కూడా డొనాల్డ్ ట్రంప్ ట్రాన్సాక్షనలిజం, లాంగ్ టర్మ్లో దీర్ఘకాలికంగా ఏంటి అమెరికా ప్రయోజనాలను ఆలోచించట్లా, తాత్కాలికంగా, ఆయన ఒక బిజినెస్ మ్యాన్ కదా, తాత్కాలికంగా ఆలోచిస్తాడనమాట. దీన్నే ట్రాన్సాక్షనల్ ఫారెన్ పాలసీ ఇప్పుడు అమెరికా ఫాలో అయ్యేది. ముఖ్యంగా మనం చూస్తే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా 2.0 రాగానే ట్రేడ్ వార్స్, వాణిజ్యపరమైన యుద్ధాలు మొదలెట్టాడు. తర్వాత ఇరాన్ పైన బాంబులు వేశాడు. కెనడా అమెరికా యొక్క 51st స్టేట్ చేస్తానని చెప్పాడు. గ్రీన్లాండ్ కావాలన్నాడు. మీరు చూడండి, ఒక సీక్వెన్స్ చూడండి, కంప్లీట్ అగ్రెషన్, ప్రతిదీ ఇంకోటిపైన కాలుదోటమే. అంతెందుకు అప్పటి వరకు క్లోజ్గా ఉన్న ఇండియా పైన విపరీతమైన టారిఫ్లు వేశాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు? తనకి షార్ట్ టర్మ్ గెయిన్స్ కావాలి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపానన్న పేరు కావాలి. అలానే ఉక్రెయిన్తో బాగున్నాడంటే ఉక్రెయిన్తో క్రిటికల్ మినరల్స్ డీల్ చేసేసుకుని ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నట్టు యాక్షన్ చేస్తున్నాడు. కానీ అక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతం అమెరికా పెద్ద సపోర్ట్ చేస్తున్నట్టు ఏం లేదు. అలానే 8 యుద్ధాలు ఆపానంటాడు. దానిలో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం కూడా తానే ఆపానంటాడు. యాక్చువల్లీ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిందా, తను ఆపాడా? ఇది పెద్ద క్వశ్చన్. కాంబోడియా థాయిలాండ్ కావచ్చు, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కావచ్చు, కాంగో రువాండా మధ్య కావచ్చు, వీటన్నిటి మధ్య యుద్ధాలు ఆపానని మాట్లాడతాడు ఈయన. ఎంతవరకు రైట్ అనేది పెద్ద క్వశ్చన్.